సమయంలో సాయంకాలం మనం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకై నేటి పాఠ్య భాగంగా మరి గృహ నిర్వాహకత్వం అనే అంశాన్ని కొన్ని విషయాలు దానికి సంబంధించి ధ్యానించాలని చెప్పి ప్రభు అనుగ్రహించిన ప్రేరేపణ బట్టి ఈ రీతిగా ఈ భాగం తీసుకొనబడింది. మరి నిజంగా గత కొన్ని వారములుగా అంతకు ముందు కూడా పరలోక రాజ్యం గురించిన మర్మాలు మరి అవి మనకు అనుగ్రహింపబడి ఉన్నావని, మరి వాటి ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకుంటానికి దేవుడు మనకి సహాయం దయచేసి ఉంటున్నారు. మరి నా మట్టుకు నాకు మరి ఈ ధ్యానం పరలోక రాజ్యం గురించిన విషయాలు ఆలోచించుకుంటున్నప్పుడు వాటి ద్వారా నేను ఎన్నో మరి విషయాలు నేర్చుకుంటానికి కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే మరి అదే అంశంను ఆధారం చేసుకుని రాయబడిన ఈ యొక్క ఉపమానం, మరి ఈ యొక్క చిన్న కథ మనం ఒకవేళ పరిశీలించినట్లయితే మరి ఈ యొక్క పాఠ్యభాగం ధ్యానించడానికి నేను ఈ పాఠ్యభాగం తీసుకొనలేదు. కానీ మరి గృహ నిర్వాహకత్వం అనే మాట దాని విషయమై కొన్ని సంగతులు దీంట్లోంచి పరిశీలించడానికి మాత్రమే ఈ భాగంను తీసుకుని ఉంటున్నాను. మరి గృహ నిర్వాహకత్వం అనే మాట ఇంగ్లీష్లో స్టీవర్డ్షిప్ అని చెప్పి మనం వింటూ ఉంటాం. అయితే పరలోక రాజ్యము ఈ రీతిగా ఒక యజమానుడు తన దాసులకు తన ఆస్తిని అప్పగించి మరి ప్రయాణమై దేశాంతరంకు పోయిన వానికి పోల్చబడి ఉంటుండగా, మరి ఆ దాసులు ఏ రీతిగా వారికి ఇవ్వబడిన తలాంతులను మరి వారు ఏం చేశారు అనేది పరిశీలిస్తే దానికి సంబంధించి కూడా మరి వారు ఏ రీతిగా వారికి ఇవ్వబడినవి వినియోగించారు, ఏ రీతిగా వారికి ఇవ్వబడినది దాచి ఉంచారు అనేది మరి అవి పరలోక రాజ్యానికి సైతం చెందిన విషయాలుగా ఈ భాగంలో ధ్యానించబడటం ఆశ్చర్యకరంగా మనకు అనిపించవచ్చు. ఇదేంటండి, ఆ వ్యక్తులు వారికి ఇవ్వబడిన తలాంతులు వాడకంలో కూడా పరలోక రాజ్య సంబంధమైన సంగతులు ఏ రీతిగా ఉంటాయి అని చెప్పి మనకి విడ్డూరంగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తే మనకి అనిపించవచ్చు. అయితే ప్రాముఖ్యంగా ఈ మాట గృహ నిర్వాహకత్వం లేకపోతే స్టూవర్డ్షిప్ అనే మాటను మనం పరిశీలిస్తే ఈ లోకంలో దేవుడు ఆదిలో మానవుని సృజించినప్పుడు ఏదైనా తోటలో మనం పరిశీలన చేస్తే ఆదాము అవ్వలను సృజించిన తదుపరి మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు సృష్టిని ఏ రీతిగా మానవులకి అప్పగించారు, మరి ఆయన సృష్టి యావత్తు సృష్టించి మానవులైన అవ్వలను సృష్టించిన తదుపరి ఆయనకిస్తున్న ఆజ్ఞను మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మనం పరిశీలన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చాలండి, ఇది దేవాతి దేవుడు మానవులుగా ఉంటున్న మనకి ప్రత్యేకంగా సృష్టి విషయమై తాను సెలవిచ్చిన మాటగా మరి వాటిని లేకపోతే ఈ లోకంలో సృష్టింపబడిన వాటిని ఏలటమే కాక వాటిని లోపరుచుకుని వాటిపై ఏలుబాటు కలిగి ఉండటానికి అవి చేయబడినట్టుగా అవి మనకి ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ప్రాముఖ్యంగా ఈ స్టూవర్డ్షిప్ అనే మాటను మనం జ్ఞాపకంలోకి పెట్టుకోవాలంటే ఈ ట్రయాంగిల్ రిలేషన్షిప్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ త్రికోణ సంబంధమైన ఈ యొక్క విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రతి భాగము మన జీవితంలో ఉన్నది ఈ త్రికోణంలో మరి మనం పెట్టుకున్నట్లయితే మరి గృహ నిర్వాహకత్వం అనే మాటకు మన జీవితాలకి అది ఏ రీతిగా వర్తిస్తుంది అని అనేకమైన విషయాలు అర్థమవటానికి ఈ త్రికోణం చాలా సహాయపడుతుంది. మరి ప్రాముఖ్యంగా దేవాతి దేవుడు ఆయన సృష్టికర్తగా, ఆయన యజమానుడిగా, ఆయన మరి
ఈ ఈ ఇక్కడ మనం చదివిన ఉపమానంలో ఏ రీతిగా ఒక యజమానుడు ఉంటున్నాడు, ఆ రీతిగా ఉంటూ ఉండగా మరి ఆదాము అవ్వలు లేకపోతే ప్రతి మానవుడు దేవునిచే సృష్టింపబడి మరి పొందిన సమస్తము, ఈ లోకంలో తనకి కలిగి ఉన్న సమస్తము మరి దేవునిచే పొందుకున్న వాడిగా ఉంటూ ఉన్నాడు. అది మానవుడు ఒప్పుకుంటున్నా ఒప్పుకోకపోయినా కూడా దేవాతి దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే మరి ఈ లోకంలో ప్రతిదీ మనం పొందుకున్నది ఆయన ద్వారానే పొందుకున్నామన్నట్లుగా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి తెలియచేస్తున్నది. మరి మనం గమనించినట్లయితే మన శ్వాసను ఒకవేళ పరిశీలన చేస్తే అది దేవుని ఊపిరిగా మనకు అనుగ్రహింపబడిందే. ఈ లోకంలో జీవించే అంతకాలం మానవుడు మరి శ్వాస కలిగి ఆ ప్రభు ఇచ్చిన శ్వాసను బట్టి తాను ఊపిరి పీల్చుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. అందుకనే కీర్తనలు 30వ కీర్తనలో మరి ఒకానొక భాగంలో కీర్తనకారుడు ఒక చక్కటి విషయాన్ని ఆ భాగంలో జ్ఞాపకం చేస్తాడు. మరి ఎంత స్థిరుడైనను మరి వట్టి ఊపిరి లాంటి వాడు అన్నట్లుగా మరి ఆ భాగంలో జ్ఞాపకం చేయబడినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. అయితే మరి నిజంగా దేవాతి దేవుడు మానవులైన మనకి ఆయన ఊపిరిని తిరిగి ఈ లోకంలో మనం జీవించడానికి గల జీవాన్ని మరి తదనంతరం మనకి ప్రాణం ఇచ్చిన తదుపరి ఈ లోకంలో కావాల్సిన సమస్తంను ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మరి నిజంగా హీ ఈస్ ద గివర్ ఆర్ హీ ఈస్ ది ఓనర్ ఆఫ్ అస్ ఆల్సో. మరి మన జీవితాలకి ఆయన యజమానుడిగా ఆయనచే మనం సమస్తము పొందుకున్న వారిగా మనం ఉంటూ ఉన్నాం. రెండవది మరి ఈ లోకంలో మనం మాత్రమే కాక సృష్టి, ది ఎర్త్ ఆర్ ది ఈడెన్ ఆర్ ఎవ్రీథింగ్ దట్ వీ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ గివెన్ అన్ టు అస్ లైక్ ద లైఫ్ ఆర్ ద టైమ్, ద టాలెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ గివెన్ టు అస్ బై గాడ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి మనం పరిశీలన చేయొచ్చు. నిజంగా ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు he is the one who made the earth, he is the maker, he is the one who has made Eden, he is the one who has given the time, and he is the maker of life, and he is the one who breathed ఆయన శ్వాస మన నాసికారంధ్రంలో ఊదినప్పుడు మనం జీవవాయువు కలిగి జీవాత్మ అయినట్టుగా మనం ఆలోచన చేసుకోవచ్చు. అయితే if this is how it is, interestingly if we observe that the earth, the Eden, and then everything about the life and time, they signify that they are owned by God and they obey and they are his possession అన్నట్లుగా కీర్తనలో మనం అనేకమైన కీర్తనలో మనం పరిశీలన చేసినప్పుడు మనకి అర్థమవుతుంది. 19వ కీర్తన మొదటి 2 వచనాలు మనం పరిశీలన చేస్తే ఈ లోకపు సృష్టి ఏ రీతిగా అది దేవుని మహిమను వివరించున్నవి, ఏ రీతిగా ఈ లోకపు సృష్టి ఆయనకు లోబడటమే కాక ఆయన మహిమను, ఆయన యొక్క ఘనతను ప్రచురపరిచేవిగా ఉన్నాయని చెప్పి మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. కీర్తన 19 మొదటి 2 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. 3వ వచనం. చాలండి. సో ద క్రియేషన్, ది ఎర్త్ అండ్ దెన్ ది ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ హ్యాస్ గివెన్, we find interestingly if we clearly observe that it obeys the master and the creator, and that's how is the relationship between God and the creation, that he is the actual owner, he is the one who has possessed that, it's his possession, it is he who is the maker of it. So having looked into it, the problem comes when man thinks himself that he is the owner of whatever he has,
and he is the owner of everything on this creation. సో ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనకి ఇవ్వబడినదంతా అది మనము సంపాదించినది, లేకపోతే మనం శక్తి కొలది ప్రయాసపడి సంపాదించుకున్నది, అది మనది అన్నట్లుగా మనము తరచు ఈ యొక్క అనుభవంలో మనం చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో if we have relationship right in our lives, and if we come to the knowledge of knowing that God is the true owner of not only us but everything that we possess, everything that has been given, మనకు అనుగ్రహింపబడింది అంతటికి ఆయన యజమానుడు, మనం కేవలం గృహ నిర్వాహకులం మాత్రమే, మరి వీఆర్ జస్ట్ కేర్ టేకర్స్ పార్ట్ టైం అన్నట్లుగా మనం ఇఫ్ వి అబ్జర్వ్ ద రిలేషన్షిప్, వీ హ్యావ్ ఎ టెంపోరియల్ రెస్పాన్సిబిలిటీ that God has entrusted that into us or into our lives. Whatever he has given, ఈ లోకంలో మనం పొందుకున్నవన్నీ ఆయన ద్వారా పొందుకుంటూ మరి కొద్ది గడియలు మరి వాటిపై మనము there is a responsibility of owning that for a while, that we need to use that. మరి వాటిని కలిగి మనం అవి వాడటానికి అది దేవుని మహిమార్థమై అండ్ వాటిని లోపరుచుకుంటానికి దేవుడు మనకు అనుగ్రహించాడే కానీ వాటిచే ఏలుబాటు చేయబడటానికి మనకు అనుగ్రహింపబడలేదు. తరచు మనం అనుకుంటాం ఈ లోకంలో మనం కలిగి ఉన్నవన్నీ ఆయా సమయాల్లో వాటిచే మనం ఏలుబాటు చేయబడే రీతిగా మనం మారుతూ ఉంటాం. మనం గమనించినట్లయితే మనకి ఇవ్వబడిన ఉద్యోగాలు సైతం, మనకి అనుగ్రహింపబడే పనులు, మరి అవి చాలా కుయుక్తితో మనల్ని బానిసలుగా చేసి మన సమయము, మన యొక్క శక్తి, మన యొక్క జీవం, మన యొక్క ప్రాణంను కూడా అవి దొంగిలించేవిగా, అవి దేవునికి చెందినవిగా మనం ఇవ్వవలసిన వారుగా ఉంటే అవి రాను రాను they have a subduing effect on us, that they try to rule over us, for which have actually been created for them. So ఈ విషయాలు మనం గమనించినప్పుడు we understand that stewardship is about how we use what is given to us. అది మనం వాడతాము, ఏ రీతిగా we subdue them, not to be allowing them to rule over us, but ruling over them as to how God wants us to have a subduing effect on them. So having talked a little about that, 20 అధ్యాయంలో మనం ఈ యొక్క ఉపమానంలో మరి ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు we think that God is right when he gives each and every one equal amount of talents. మనం ఈ భాగం ఆలోచించినప్పుడు why is it that God is not giving equal number of talents to everybody అని చెప్పి ఒక ప్రశ్న మనకి ఎదురుపడుతూ ఉంటుంది. అయితే మరి మనం ఒకవేళ తల్లిదండ్రులుగా బిడ్డల విషయమై కూడా మనం ఆలోచన చేస్తే మరి each and every child is unique in himself or herself. There is no amount of comparison to the ability and to the quality of each and every child, and the parents love the child for the sake that he or she, the boy or the girl, is their child, and not for the sake about the ability or not for the sake about his or her capability. మరి ఈ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు సైతము మానవులుగా మనకి ఇవ్వబడిన తలాంతుల నుంచి ఆయన ఆశించున్నది మరి మన యొక్క ఎబిలిటీ కాదు, మన యొక్క కేపబిలిటీ కాదు, మన యొక్క willingness to use whatever has been given to give back to God in being grateful to him for what we receive. And that's very peculiar to observe, that this is what is the same that the parents want from their own children. They don't want that each and every one do more, but in their own unique way the children have to be grateful
to whatever they receive from the parents. And it is according to the ability that the parents give some amount of work to each and every kid. So having looked at this, one thing we might observe also in this parable is that the one who has got least number of talents, the one who has got only one talent, we see unfortunately that he happened to be the loser, or not a faithful steward himself. But that doesn't mean in this world who get less have been indeed not a faithful ones. మరి ఈ ఉపమానం ద్వారా మనం అనుకుంటాం, త్వరపడి అనుకునేది ఏంటంటే, ఎవరికైతే తక్కువ అనుగ్రహింపబడిందో వాళ్ళు ఈ లోకంలో సాధారణంగా వారు దేవుని విషయాల్లో మరి పడిపోయేవారుగా, త్వరితంగా నశించిపోయేవారుగా ఉంటారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మరి నిజంగా అది సరికాదు అని చెప్పి అనటానికి మరి ఈ లోకంలో అనేకుల జీవితాల యొక్క చరిత్ర మనం ఆలోచన చేసినప్పుడు అర్థమవుతుంది. And I came across a life by name, an African actually, and his name is Samuel Morris, if you have read about him. And his life story has been so inspiring that he left a touching effect on many lives, much more than what a rich man in this world, probably a rich American, would leave. So one thing that we note out of this life, I would send out the link for that in case you want to know more about this life. But very interesting to note is that this life, though God has not been giving us as abilities and talents in the same measure, He is desiring us to be faithful in whatever He has given to us. And that's what we note, that in this parable, there are two groups of stewards or servants to call about. And one group is a faithful group, whether they were able to multiply for 4 talents or 10 talents, but they fall into the same category as faithful stewards. And there's another group which are those that are not faithful. And it is only 2 buckets that God is going to categorize us, whether you are faithful or whether you are not faithful. And that's what we are trying to remember from this parable, that God is expecting us that we need to be faithful in whatever we are given. And let's read a verse as Paul, when he was given the responsibility of stewardship, ఆయన అపోస్తలుడైన పౌలు గృహ నిర్వాహకత్వం అప్పగింపబడినప్పుడు ఆయన తన జీవితంలో మరి ఏమి చూస్తూ ఉన్నాడు, ఏమి కోరుకుంటున్నాడు ప్రభువారు అని చెప్పి గమనించి చేస్తున్నాడు అని 1 కొరింథీ 4వ అధ్యాయము 2వ వచనంలో మరి ఇదే మాట మనకి రాసి ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. Yeah, so it's very important that the steward has to be faithful in whatever has been rendered or given to him. So it's not the measure of how much that we give back to God, but it is our faithfulness to God in whatever that has been entrusted unto us, that God is looking towards us. And when it comes to faithfulness, there are a lot of big list of things that we need to be faithful. Faithful in our time, in our talents, in the treasure that God has given. Faithful in the family matters. Faithful in the work that God has given to us. Faithful in our relationships. And faithful in the ministries that God has given to us. And that's one couple of... those are a couple of things that I just brought out, but everything that God has given to us, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దాంట్లో నీవు నేను ఎంత నమ్మకంగా ఉన్నామో అది దేవునికి నాకు మరి దేవునికి నీకు మరి మధ్యగా ఉంటూ ఉన్న లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మనం ఉంటూ ఉన్నామని చెప్పి గమనించవలసిన వారిగా ఉంటున్నాం. మరి నిజంగా నా జీవితంలో
ఈ ఈ ఈ క్రమంలోనికి రాకముందు ఈ లోకంలో నేను జీవిస్తూ ఉండగా ప్రభువుని ఎరగక ముందు ఈ జీవితం యొక్క ముఖ్య ధ్యేయం నేను అనుకునేవాడిని బహుశా సుఖించి తిని త్రాగి మరి ఈ లోకంలో సంతోషించటమే అని చెప్పి అనుకునేవాడిని. ప్రభుని ఎరగని ముందు ఈ లోకంలో సంతోషించి ఆనందించటం తప్ప ఇంకేమీ లేదేమో అనుకుంటూ ఉండేవాడిని. అంటే సంతోషించి ఆనందించటం అనొకటే కాదు, ఈ లోకంలో take every opportunity to enjoy the pleasures of this world was what I was thinking. That's the meaning of this life. But when I came to the Lord, it was interesting that I observed that those that I was enjoying, I somehow developed a hatredness towards it. In the sense that it is not because they didn't seem interesting, but it is because that they were coming in between me and my God. ఈ లోకంలో నా ప్రభులో నేను వచ్చిన తర్వాత నాకు ప్రభుకి మధ్యలో నా యొక్క రక్షణ ఆనందం లేకపోతే the joy that I have in God, it is stealing that joy. So I used to be very angry at such things that come in between me and my God. And at a later point, God helped me to grow into that maturity as to understand that everything that the pleasures of this world are there that I might be victorious over them. ఈ లోకంలో నేను జీవించు కాలం దానిపై జయం పొంది ప్రభువుని సంతోషపెట్టడానికే ప్రభువు ఈ లోకంలో వాటిని అనుమతించారా అని చెప్పి నేను నేర్చుకుంటాం జరిగింది. సో ఇన్ ఎ వే afterwards, when I understood a little more deeper things about my life, about life in general, in being in the Lord, I understood that it is being faithful which God is demanding or which God is desiring in my life. Faithful in everything that God has given to me. మరి ఆయన నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో నమ్మకంగా పనిచేయటమే దేవుడు నా జీవితం నుంచి ఇష్టపడి మరి ఆశించున్నది అని చెప్పి నేను గమనించాను. మరి దానివల్ల మనం పొందే దీవెన కూడా మనం పరిశీలించినట్లయితే అదే ఉపమానంలో మరి 23వ వచనం 25వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం Matthew chapter 25 verse 23. Let's read what the owner or the master has to say to his faithful steward. One thing that we note out here is God has a joy that we need to inherit, and the joy is in and through being faithful to everything that has been entrusted unto us. It's not that God and His things are something to be taken upon us as forcefully, but it is out of love as we are faithful in whatever that has been entrusted to us. He would give a share in the joy that he has. మరి దేవుని రాజ్యం గురించి రోమీలకు రాసిన పత్రిక 14-17 వచనంలో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందంనై ఉన్నది అని చెప్పి మనం చూస్తున్నాం. సో there is a joy that God wants to give us a share in, and that we inherit only by being faithful to whatever that has been entrusted unto us. Everything concerning our life, everything concerning our family, everything concerning the church and the ministry that we are given, we are called to be faithful in each and every small matters. And I'm not here to pinpoint any particular area of anybody's life, but it is between us and God. నా జీవితంలో ప్రభు నాకు అప్పగించినది నేను చేయవలసినది whatever responsibility God has entrusted unto me, I need to be faithful in that. Even it be a small ministry or a bigger one, but I need to be answerable. And that is what happens that we read last week also in 2 Corinthians chapter 5 verse 14, that we are going to stand before the throne of judgment throne of Christ అని చెప్పి మనం చదివాం. అలాగే even in Romans chapter 14 verse 10, which says, let's read this one, that we are to give an account of ourselves
before the in the reward ceremony before the throne of Christ. Let's read Romans chapter 14 verse 12. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. 11, 12 చదువు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. Yeah, we ought to give an account of all that we have been entrusted, be it ministry, be it our life, be it our talent, be it our treasure, be it everything that has been given to us. We ought to give an account, and this is why when we are faithful in whatever that has been entrusted unto us, God is going to give a share in His joy that is so abundant and that is so eternal joy, which is far beyond than a temporal pleasure could give us. So the second kind of group that we see in this parable is that there is another steward who actually, instead of being faithful, if we look at his life, let's read in 25th verse, 25 Matthew 25th verse, 26th verse. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట పూచుకునేవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి. Yeah, thank you. Here we see that this steward had been lazy in using and in being faithful in whatever that has been entrusted unto him. And so it turns out to be that he thought that whatever he's been given is his own. Aina tana swantam ani cheppi, he thought he could do whatever he want, and he even might have forgotten that there is an owner who has given it to him, and he would come back and ask an account of him. And those are probably certain things that might have gone in his mind, for which reason he didn't mind to keep it just as is and not invest or not put it to use and just hang around. So God is asking us, even as we have been given so many talents in our life, that are we using it that we might give glory to God and we might work for the expansion of His kingdom. So we ought to examine our lives in the light of God's word, even me and each one of us, that we might not hide any talent or anything that God has given, not to use it or not to deteriorate from using it for God's glory and for the expansion of His kingdom. So finally, let's close by looking at another passage that actually is talking about in Hebrew chapter 3 verses 1 to 6, we read another portion about what it is, and we note about two people as to what they were faithful in and regarding what has been entrusted unto them. Let's read in Hebrew chapter 3 verse 1 to 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో ఇద్దరు వ్యక్తుల యొక్క చరిత్ర మనం చూస్తాం. మోషే తర్వాత యేసు ప్రభువారు ఏ రీతిగా వారికి అప్పగింపబడిన దాంట్లో మరి మోషే నమ్మకంగా ఇల్లంతట్లో నమ్మకంగా ఉండినట్లు, అలాగే మరి యేసు ప్రభువారు తాను దేవుని కుమారుడై ఉంటున్నప్పటికీ ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు చదివి మనం దీన్ని ధ్యానించిన తదుపరి ముగించుకుందాం. Here we read that అపోస్తలుడైన పౌలు మరి మనం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారిగా ఉంటున్నామని, మరి మనము ఒప్పుకోలు చేసుకున్న వారిగా we have agreed in following Christ at whatever cost it may be. When we committed our lives to Christ, when we committed
our lives, that we might follow him at any cost, we have agreed that we would live for him and not for ourselves. And that's what Paul is reminding us, that yes, we have been partakers of that heavenly calling. ఆ పరలోక సంబంధమైన పిలుపులో మనం పాల్పొందాం. అయితే there was an agreement, or we have agreed on to certain things, that we would follow him at whatever cost. So are we willing to fulfill what we have agreed to? So that's something that we need to check our lives with him, to show unto us whatever the area that we might need in even more faithfulness to live for him and to live lives that we have agreed to. So second, we read concerning about Moses' life. The thing that we note out here is that Moses was entrusted the responsibility, a huge responsibility, of taking all the children of Israel from the land of bondage, Egypt, onto the land of Canaan, the promised land. And one thing we observe is that when God entrusts responsibility, we see that he doesn't see our ability. మరి ఆయన మనలో ఎంత సామర్థ్యత ఉంది, మనకి ఆ యొక్క కాదు. మరి we see that God entrusts us by seeing our humility. He doesn't see our ability, but he sees our humility as to how humble we are in taking up responsibility that God is giving us, that we might be faithful. So let's read a small verse about Moses as to what it was that was special in Moses, that God has entrusted this huge responsibility unto him. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 2వ వచనం 2-3 వచనం. There were two able people, his elder brother by name Aaron, and then his elder sister by name Miriam. And they come and question about Moses' credibility in leading the children of Israel. మరి మోషే ఏ రీతిగా మరి యోగ్యుడో, మేము ఆయన కంటే ఏమి తక్కువ తిన్నాము అన్నట్లుగా, మరి మోషే యొక్క నాయకత్వంను వారు ఎదిరించినప్పుడు దేవాతి దేవుడు మోషే గురించి ఇస్తున్న సాక్ష్యం మనం చూస్తున్నాం. ఆయన మోషే మరి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి మనం గమనిస్తున్నాం. మరి అందును బట్టేమో దేవాతి దేవుడు ఆయనకు ఆ యొక్క గొప్ప భారం, ఆ యొక్క గొప్ప బాధ్యత అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో దేవుని నుండి ఆయన యొక్క కార్యములు పొందుకుంటానికి దేవుడు మనలో చూచేది మరి ఆ రీతిగా దీనత్వం మనం కలిగి ఉంటున్నామా? ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటామో, God entrusts his great assignments to us, that we might not only receive in all that humility, but he also equips us slowly and steadily, that we might do faithfully as to what is entrusted unto us. Moses said, నేను నత్తివాడను ప్రభువా అన్నట్లుగా, మరి దేవుని నుండి ఆ బాధ్యత పొందుకునే ముందు మోషే దేవాతి దేవునితో చెప్పిన మాట మనం ఎరుగుదుము. అయితే when Moses was entrusted the responsibility, we read in Hebrews chapter 3 verse 2, that Moses was faithful in all the house. ఆయన దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు అని చెప్పి మనం చూస్తున్నాం. So that is something that with the humility and all that assignment that God gives, God makes us a faithful stewards unto himself, that we might be faithful in all that has been entrusted unto us. And let's go a little forward, that what is the final thing that happens when we are faithful stewards to him. And let's close with this verse, chapter 3, verse 6.
చాలండి. మరి we note an interesting statement out here that before we come back to talking about Christ, though he was the son of God, ఆయన కుమారుడై ఉండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అనే మాట మనం ధ్యానించక ముందు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరి వెన్ వీఆర్ ఫెయిత్ఫుల్, మనం నమ్మకంగా దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతలు నిర్వహించినప్పుడు మరి వి బికమ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఆయన నివాసం ఉండే స్థలంగా మనమే ఆయన ఇల్లుగా మారే ఒక గొప్పదైన కార్యం. మరి ఈ లోకంలో మనం మనం వెళ్లే ప్రతి స్థలంలో క్రీస్తును మనలో చూచే ఒక గొప్పదైన కార్యం మనం చూడగలమని మరి మోషే యొక్క చరిత్ర ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి అంతేకాదు, యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడిగా ఉంటున్నప్పటికీ దేవుని ఇంటి మీద, లేకపోతే హీ ఈస్ ది హెడ్ ఆఫ్ ది హౌస్, ఆయన దేవుని ఇంటిపై ఆయన శిరస్సుగా ఉంటూ ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో అనేక చోట్ల మనం నేర్చుకుంటాం. అయితే ఆయన ఇంటికి, దేవుని ఇంటికి శిరస్సుగా ఉంటున్నప్పటికీ ఆయన సైతం నమ్మకంగా ఉన్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. మరి క్రీస్తు యొక్క నమ్మకత్వంను మనం ఒకవేళ పరిశీలన చేస్తే, మరి he had come down into this world to do and to fulfill and to prepare a plan and to prepare a path for salvation for all the mankind and to redeem the mankind unto himself. దేవుడు తన ప్రజల ఉంటున్న మానవులను విమోచించులాగున ఒక మార్గం ఏర్పరచడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన మరి తన ప్రాణంను అప్పగింపక ముందు ఆయన చేసిన ప్రార్థనలో ఈ మాట మనం పరిశీలించినట్లయితే 17వ అధ్యాయము 4వ వచనం, చాలండి. మరి దేవాతి దేవుడు, మరి కుమారుడైన క్రీస్తు ఏ రీతిగా తాను దేవుని ఇంటిపై శిరస్సుగా ఆయన, దో హీ ఈస్ ది మాస్టర్ ఆఫ్ అవర్ హౌస్, హీ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ దట్ హ్యాస్ బీన్ ఎంట్రస్టెడ్ అన్ టు అస్. ఆయన నా రక్షణార్థమై తన ప్రాణంను క్రయధనంగా పెట్టి మార్గం ఏర్పరచడానికి ఆయన భూలోకానికి వచ్చి ఆయనకు అప్పగింపబడిన పని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన భూమి మీద తండ్రిని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే నేటి దినాల్లో మనకి 2వ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతాం, తన కుమారుడైన క్రీస్తు తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ద్వారా మనము రక్షింపబడుతున్నాం. మరి ఆ పరిశుద్ధ స్థలంలో దేవునికి బిడలుగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం కలిగి ఉంటున్నాం. ఆయన రక్తం వలన, ఆయన యొక్క క్రయము చెల్లింపబడుట వల్లనే మనకి ఈ మార్గం ఏర్పరచబడింది అని చెప్పి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక హెబ్రీలకు రాసిన పత్రిక ఈ మాట చదివి ప్రభు యొక్క బలలో పాల్పొందటానికి మనం సిద్ధపరచుకుందాం. మరి ఆ ప్రభువారు ఎంత నమ్మకంగా నా కొరకు ఒక మార్గం ఏర్పరచడానికి తన ప్రాణంను బలిగా అప్పగించినంతగా, మరి ఆయనకు అప్పగింపబడిన ఆ కార్యం నమ్మకంగా ఆయన పని చేసి, మరి తన యొక్క కార్యం ఈ భూలోకంలో ముగించి, మరి జీవం గల నూతనమైన ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన ఏర్పరిచిన మార్గం, మరి ఇంకను ఆ రీతిగా ఆ రక్తం వలన పరిశుద్ధపరచబడి ఆయన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి ధైర్యము కలిగి ఉంటున్నామా? మరి ఆ కార్యం ఇంకా చేయకుండా, మరి ప్రభు ఏర్పరిచిన ఆ మార్గం, ప్రభువారు చేసిన యొక్క త్యాగ కార్యం మరి తృణీకరించి దాన్ని ఇంకా స్వీకరించకుండా వెనకాడేవారిగా ఉంటున్నామా అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి ప్రశ్నించుచున్నది. మరి మన జీవితాల్లో ఉంటున్న సమస్తానికి మనమే యజమానులుగా
మనమే ఊహించుకుని మరి ఈ లోకంలో మన కలిగి ఉన్న వాటి అంతటిపై మనమే దానిపై ఆధిపత్యం కలిగి ఉంటున్నాం, మనం మాత్రమే యజమానులము అని చెప్పి ఎవరికి ఒక లెక్క అప్పచెప్పవలసిన అవసరం లేదు అన్నట్లుగా ఆలోచన కలిగి ఉండే వారు కూడా ఈ లోకంలో మనం అనేకులను చూస్తూ ఉన్నాం. అయితే వారి వలె కాక మరి దేవుడు మనకు అప్పగించిన ప్రతిదీ ఆయన ద్వారా మనం పొందుకున్నామని, తిరిగి మరి ఆయన మనకు అప్పగించిన వాటి అన్నిటిలో మరి నమ్మకస్తులంగా దీనులమై ఆయన యొక్క స్వరూప్య సౌందర్యంలో ఏ రీతిగా తన కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఇంటి మీద నమ్మకంగా ఉన్నారో, ఆయన బిడలుగా ఆయన ఇంటిలో నమ్మకస్తులంగా ఉండి ఆయన నివాసంగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం దయచేయును గాక. ఆమేన్.